అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్, తెలుగు యువత అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. వ్యవస్థ ఛానల్ తెలుగు న్యూస్ మార్పు కోసం ఈ యజమాన్యం ప్రయత్నిస్తుంది. వీళ్ళకి మనం సహకరించాలి. వ్యవస్థ ఛానల్ లైక్ చేసుకొని షేర్ చేయండి. ఇంకొకటి, మన జవహర్ నగర్లో మార్పు ఇక్కడ నుంచే వ్యవస్థ ఛానల్ నుంచే మొదలు కావాలని, ఏ రాజకీయ నాయకుడికి వస్తావద్దు పలకకుండా నిజాయితీగా పనిచేయాలని ఈ వ్యవస్థ ఛానల్కి నేను విజ్ఞాపిస్తూ, దీని యజమాన్యం విష్ణు గారికి, మళ్ళీ మలేశన్న గారికి మీకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, మీరు ఇలాగే నిజాయితీగా పనిచేయాలని, ఏ రాజకీయ నాయకునికి తలవంచకుండా ఉండాలని కోరుకుంటున్నా. నమస్కారం. న్యూస్ ఛానల్కు స్వాగతం. మనం రాజకీయ నాయకులను, యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వ్యవస్థను స్థాపించడం, మార్పు కోసం ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడవచ్చు. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగురా? బాగున్నా. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపరు మన రాయచూరు అన్న. రాయచూరు కర్ణాటక. కర్ణాటక నుంచి వలసవాదలం అనమాట. ఇక్కడ వలసవాదలం అని పిలుస్తారు మమ్మల్ని. ఇక అందరూ అంటే బతకనికి చాలా మంది పోయి బతుకుతుంటారు. ఇక పోయినంత అదే ఎక్కడ బతికే ఉంటే అక్కడ పోవాలి. మేము చనపురంకి జవహర్లాల్లో వచ్చి ఇప్పటికి 35 years అట్లా అవుతుందన్న. ఎందుకంటే ఇక్కడనే మా నాన్న వాళ్ళు ఇక్కడనే పనిచేసి ఇక్కడనే రాళ్ళు కొట్టుకొని ఇక్కడనే ఉండేవారు. ఇక్కడనే సెటిల్ అయిపోయాను. ఇప్పుడు మాకు జాగాలు వచ్చినాయి కూడా అప్పుడు మామూలుగా ఇట్లా గవర్నమెంట్ జాగాలన్నీ ఉండేవి. అప్పటి నుంచి జీవనోపాధి సాగిస్తున్నాం అంతే. ఎక్కడ రాళ్ళు కొట్టుకుంటే అక్కడ గుడిసెలు వేసుకోవడం, అక్కడ ఉండడం అనేవాదిగా వస్తుంది. అదే జీవనోపాధి కోసం ఎక్కడ బతుకుతారంటే అక్కడ వచ్చేది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ పార్టీలో విన్నాం. టీడీపీ అన్ని పార్టీలు పెట్టి టీడీపీ పార్టీలో పోవాలని మనకు ఫస్ట్ నుంచి టీడీపీ. మనం పుట్టి పెరిగినామంటే మా నాన్న కానీ ఎవరు కానీ అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనమాట. మా నాన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ టీడీపీలోనే కొనసాగేది. ఇక మనకు ఆస్ట్రేలియాలో సంపాదించలేదు మనం. నాన్న ఆశయాలను నెరవేర్చాలి కదా. నాన్న మనకు డబ్బు సంపాదించండు, ఏం సంపాదించండు క్వశ్చన్ చేస్తాం, కానీ నాన్న ఆశయాలు ఏంది, వాళ్ళు ఏమనుకుంటారు మనసులో అనేది మనం కొనసాగించాలి దాన్ని. అదే వాళ్ళు టీడీపీలో ఉన్నారు కాబట్టి మనము టీడీపీలే కొనసాగుతున్నాం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోతారు. ఇంకొకటి ఏంటంటే ఈ టీడీపీ పార్టీలో కార్యకర్తలకు స్వేచ్ఛ ఉంటుంది అన్న. ఎట్లన్నా ఏమైనా ప్రశ్నించవచ్చు. నాయకుడు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఎప్పటి నుంచో మనకు అది తెలిసిన విషయమే కదా. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే కార్యకర్తలకు ఇంపార్టెంట్ ఇవ్వడము, మళ్ళీ ఇప్పుడు ఏపీలో అధికారం రావడము, మరి కార్యకర్తల గురించి ఆలోచించి 5 లక్షల ఇన్సూరెన్స్ చేయడం, కార్యకర్తలకు ఏమైనా అయినా పట్టించుకోవడం, వాళ్ళ పిల్లల్ని కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా ఉంటాయి అన్న. చాలా కేర్ తీసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ గారు స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ గారు చెప్పేది ఇదే, కార్యకర్తను పట్టించుకోవడం మూల స్తంభం. కార్యకర్త నాయకులు వస్తుంటారు పోతుంటారు అని చంద్రబాబు నాయుడు విజన్ పనిచేయడం, ఆ కార్యకర్తలతోనే పనిచేయడం అనేది ఆనందం అనమాట. దీంట్లో కార్యకర్తగా అంతే. చాలా పార్టీలు ఉన్నాయి కదా రాజకీయ పార్టీ, అలా స్వేచ్ఛ ఉండదంట. స్వేచ్ఛ ఉండదంటే అక్కడ వాళ్ళ నాయకుని బట్టి ఉంటుంది. వాళ్ళ నాయకుని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. మా నాయకుడు నచ్చి మేము ఇంకా వేరే పార్టీలో చూడలేదు కాబట్టి మనకు అంత విషయం వేరే పార్టీల గురించి మనకు తెలియదు. పుట్టి పెరిగిన ఇదే పార్టీ, ఈ పార్టీలో నచ్చి ఇక్కడనే ఉండిపోయినాం ఇట్లనే. మొన్న జరిగిన 5 సంవత్సరాల కింద మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన కార్పొరేటర్ లేదన్న. ఇంకా మా పార్టీ పోటీ పెట్టలేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా. పార్టీ పెట్టినప్పుడు మొన్న ఒకసారి వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు, వార్డ్ నెంబర్ కాకముందే కదా మున్సిపల్ మన కొత్తగా వచ్చింది. అప్పుడైతే పోటీ చేసినాంలే. ఒక 8 వార్డులే పోటీ చేసినాం. 8 వార్డులలో ఓడిపోయాం. సభ్యత్వాలు ఎన్ని చేశారండి ఈ కాన్స్టిట్యున్సీ? మా కాన్స్టిట్యున్సీలో ఒక కార్యకర్తగానే పనిచేసినాం మనం. ఒక నాయకునిగా ఇప్పటి వరకు అయితే ఏ పని మనం ఇది చేయలేదు. కార్యకర్తగానే ఒక 60-70 సభ్యత్వాలు చేసినాం ఈ సంవత్సరం. సభ్యతలు నా వంతు కృషి అది. ఇక్కడ జీరోగా ఉన్న పార్టీని మన జవహర్ నగర్లో 50-60 అంటే స్వచ్ఛందంగా వాళ్ళే మాకు చేయండి అని కార్డు ఇచ్చి చేపించుకున్నారు. యువకుని కాబట్టి రాజకీయాల్లో కార్యకర్తగా మనకి ఏ నాయకుడు, మా రాష్ట్ర నాయకుడు కూడా లేడు ఇప్పటికి. నేను అనేది అది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే
ఏ పార్టీ అధికారంలో ఉంటే అలా పోయి డబ్బులు సంపాదిస్తుంటారు, పదవులు అనుభవిస్తుంటారు. అధికారం లేని పార్టీలు బాగానే ఉన్నామని నేను అడుగుతాను. ప్రశ్నించే తత్వం అన్నది అది ఈ టీడీపీ కార్యకర్తలు ఉండేది ఒకటి ఏంటంటే ప్రశ్నించే తత్వం. ఇది నచ్చే మనం ఏం చేస్తాం, అవతల నాయకుడు ఎవరైనా కానీ వాళ్ళు తప్పే చేసారని తెలిస్తే ప్రశ్నిస్తాం అంతే. ఎవరైనా కానీ మా నాయకులు తప్పు చేసిన సరే నేను ప్రశ్నిస్తా అంతే. అది కావాలి. ఇప్పుడు జవహర్ నగర్లో ఎన్నో డివిజన్లు ఉంటున్నావు? నేను 23వ డివిజన్ శ్రీరామ్నగర్ కాలనీ మంకలం టెంపుల్ ఉంది కదా, జాతర అయితే అక్కడ. అక్కడ ఏమన్నా సమస్యలు చాలా ఉన్నాయి అక్కడ, చాలా ఉన్నాయి. ఈ జవహర్ నగర్ పట్టించుకుని నాలుగు ఎవరు లేరు. అంతే. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ గ్రూప్ రాజకీయాలు, వాళ్ళు అవినీతి చేయాలి, వాళ్ళకి సహకరించిన వాళ్ళే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఒక హోదాలు ఉంటారు, లేదంటే మనలాగానే సాదాసీదాగా ఉంటారు. ఎవరైనా ప్రెస్ వాళ్ళు ప్రశ్నించినా వాళ్ళని భయపెట్టేయడం, కార్యకర్తలు ఎవరైనా అడిగితే కార్యకర్తను దూరం పెట్టడం. మననంటే మన జోలికి రారు కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరు రాజకీయ నాయకులు చూసుకుంటూ వస్తున్నాం. ఎవరు భాగవతం ఏంది, ఎవరి చరిత్ర ఏంది అన్నీ తెలుసు. చాలా మంది కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి వాళ్ళకు రైట్స్ లేవు. మనం ఏ పార్టీ పోవాలి, ఇంతవరకు ఒకటే పార్టీలు ఉన్నాం, క్వశ్చన్ చేయడానికి రైట్స్ ఉన్నాయి. అంటే చాలా పార్టీలు మారితే క్వశ్చన్స్ చేస్తారా? చాలా పార్టీలు మారిన వాళ్ళకి క్వశ్చన్ చేసే హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వు కూడా అదే పార్టీలో వచ్చి అవినీతి చేసినావు కదా అని అడగచ్చు కదా. అందుకని మా టీడీపీ పార్టీ ఉన్నప్పుడు చేయలేని చేసి చాలా మంది అవినీతి చేసి వేరే పార్టీలో వేరు, అక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అట్లా చాలా మంది. వాళ్ళకి సంపాదన కావాలంతే, వాళ్ళకు ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఊరి గురించి ఆలోచించడం, జవహర్ నగర్ ఎట్లా డెవలప్ చేద్దాం, జవహర్ నగర్ యువత ఏమనుకుంటున్నారు, పోనీ యువత కాకుండా ఓల్డ్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళ కోసం ఏంది ఒక పార్కులు కానీ గ్రౌండ్లు కానీ ఏవి కూడా లేవు. ఒక లైబ్రరీ ఉందా? లేదు. ఆట స్థలం లేదు, మార్కెట్ లేదు, కూరగాయల మార్కెట్ అన్నారు అది లేదు. అంటే వ్యవస్థ కూరగాయల మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్ ఉంది. మరి వారం వారం గల్లెల కూరగాయలు ఎందుకు అమ్ముతారు? దాని మీద ఒక 10 రూపాయలు 20 రూపాయలు టోకెన్ ఎందుకు వసూలు చేస్తారు? మున్సిపల్ సిబ్బంది ఎందుకు పట్టించుకోవట్లేరు? అక్కడ ప్లాట్లు ఉన్నారు, 105 మంది 110 మంది ఉన్నారు. మళ్ళీ మార్కెట్ పెట్టినప్పుడు ఆ మార్కెట్ లో అందరికి న్యాయం చేయాలి, అందరిని కూరగాయలు అన్ని అమ్మకం వల్ల ఏ పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. డెవలప్ అవుతుంది, అక్కడ నుంచి చూపించచ్చు మనం డెవలప్మెంట్. మార్కెట్కి వెళ్ళబోతే ఒకటి ఉంటుంది, ఇక్కడ సుంకంకుంటలో ఒకటి ఉంటుంది, సిఆర్ఎఫ్ లో ఒకటి ఉంటుంది. ఎందుకు ఇవన్నీ? ప్రజల స్థానిక అవసరాల కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళు తెచ్చుకోలేరు, కూరగాయలు కూడా తెచ్చుకోలేరు. ఉంటారు కదా, మార్కెట్ ఉంది 24 hours ఉంది, ఆ టైం కోసం కూరగాయలు తీసుకొని పోతాడు. ఇంకా నువ్వు వారానికి ఒకసారి చేస్తే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారం రోజులు ఖరాబ్ అవుతాయి. ఇంకా వారానికి ఒకసారే కదా, నువ్వు ఇక్కడ ఉంటే రోజు వస్తారు కదా కొనుక్కోవడానికి. జవహర్ నగర్ వ్యవస్థని మార్చే విధంగా రాజకీయ నాయకులు, ఏ రాజకీయ నాయకులైనా అడుగులేయాలి, దానికి అందరూ సహకరిస్తాం. కానీ వీళ్ళేం చేస్తారు, వాళ్ళ స్వార్థాల కోసమే, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమే. ఇప్పుడు కొత్తగా ఎంతమంది కార్పొరేటర్లు అయినచ్చు, నాలాగా చాలా మంది యువకులు కొంతమంది రాజకీయ నాయకులు అయ్యారు. వాళ్ళ సమస్యలు పట్టించుకోవడానికి ముందుకు వచ్చింది. జవహర్ నగర్ ఏం డెవలప్ అయింది? కాలేదు. ఏ సమస్యలు? ఏది కూడా కాలేదు. మీ వార్డులో ఏమన్నా సమస్యలు ఉన్నాయి? మా వార్డులో చాలా ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. అంతేందుకు మా జవహర్ నగర్ లో ఫస్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని చేసినాయి అన్ని కూడా నేను చెప్తాను. అప్పట్లో ఒక 50 ఏళ్ళకి ఒకటి అంగన్వాడీ స్కూల్, ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క స్కూల్, రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ ఉండే. ఇంత పెద్ద జవహర్ నగర్ అనేది పట్టాలు ఇచ్చారు టీడీపీ హయాంలోనే. రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పుడు మన దేవేంద్ర గౌడ ఇచ్చాను, మళ్ళీ హోంశాఖ ఉన్నప్పుడు మళ్ళీ దేవేంద్ర గౌడ ఇచ్చాను. 2 సార్లు మన టర్మ్లోనే ఆయన పట్టాలు. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా చేయాలి. పోనీ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసింది కదా, ఒక ఆఫీస్ కూడా లేదు వాళ్ళకి. తెలంగాణ తల్లి విగ్రహం ఉండే, గురుబార్ ఎదురుగా తెలంగాణ విగ్రహాన్ని తీసుకుపోయి ఎక్కడ చల్లబడేశారు. ఎందుకు ఏమో వాళ్ళకి నచ్చలేదు తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం జవహర్ నగర్ లో. ఎవరు ఖండించలేదు మరి? ఎవరు ఖండిస్తారు? అప్పుడు ఉద్యమకారులు ఎక్కడ పోయారు? ఉద్యమకారులు ఉంటాయి కదా, తొక్కేసారు. మొన్న బాగా ఉద్యమకారులు అనేది పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఉద్యమకారులను తొక్కేసారు. ఎవరు? రాజకీయ నాయకులు. అంటే నాయకులే కదా ఉద్యమకారులు. రాజకీయ నాయకులు అయితే వాళ్ళకు చెప్పదవ పడుతుంది అన్నట్టు ఉద్యమకారులు ఎదగనేయాలి. 1 సీటు 2 సీట్లు వచ్చారు వాళ్ళు. మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి, మళ్ళీ ఎడుతో ఒత్తిడి చేస్తే సైలెంట్ గా ఉన్నారు. డబ్బుతోనే పని ఏదైనా. ఉద్యమకారులు డబ్బు. ఉద్యమకారులు బట్టలు చెప్పుకోవాలా, రోడ్డు మీద పోవాలా, కొట్లాడాలి. ఇంతవరకు ఉద్యమాలకు తెలిసింది మాకు అన్యాయం జరుగుతుంది. అంటే ఓటర్లు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు కార్పొరేటర్లు లేక 5 లక్షలు వచ్చినప్పుడు పోటీ చేసిపోయిన అభ్యర్థి కాడ
ఫస్ట్ నా గల్లీకి ఏం చేస్తావు, నా వాడికి ఏం చేస్తావు అంటే బాగుంటుంది. అవును. ఇక ఆయన వచ్చినా చెప్పి దండం పెడతావు, దండం పెట్టిన తర్వాత కూడా ఆయన కింద ఉన్న కార్యకర్తకు ఏం లేదని అడుగుతారు. ఆ తప్పు వల్లనే ఈ లీడర్లు ఈ బూత్ స్థాయి ఉంటారు కదా కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ కొంచెం వాళ్ళకి ఏమైనా ఖర్చులకు చూసుకోవడానికి వాళ్ళకి అన్నట్టు కొంచెం దాంట్లో కొంచెం అవినీతి జరుగుతుంది. వీనికి ఇంత వానికి ఇంత అన్నట్టు. కానీ జవహర్ నగర్లో చాలా మంది వలసవాదులమే వచ్చిన వాళ్ళు బీహార్ నుంచో ఒరిస్సా నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి చాలా మంది ఇక్కడ ఉంటారు. ఇది మినీ హైదరాబాద్. చాలా అంటే ఇండియాలో ఎన్ని రాష్ట్రాల ప్రజలు జవహర్ నగర్ ఉంటారు, అన్ని రాష్ట్రాలు ఉంటారు మా దగ్గర. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక గద్ద షర్ట్ వేసుకొని ఒక కార్లో వచ్చి దిగి నాకు ఓటే అనగానే ఒక 500 రూపాయలు చేతులు పెట్టగానే అది నేను ఏదో పెద్ద లీడర్ మంచోడు ఎంతో ఉద్ధరించిండొచ్చు అని ఆయన ఓటేస్తారు. తెల్ల చొక్క వేసుకున్న ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు కాదు. అందులో అందరు మంచోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చెడ్డలు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు, సామాన్యులు కూడా బయట కొంతమంది రాజకీయ నాయకులే దొంగలు. ఆ దొంగల వల్ల ఈ జవహర్ నగర్ ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడో రోల్ మోడల్ గా ఉండాల్సిన జవహర్ నగర్ ఇది. చాలా ఇప్పుడు మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో అన్నారు 1000 ఎకరాలు జవహర్ నగర్ లో కావాలి. మా ఆట స్థలానికి 10 ఎకరాలు లేవా? కేటాయించారు ఆట స్థలానికి. ఎక్కడిది ఉన్నది? దాని బోర్డు లేదు, ఏం లేదు. రెవెన్యూ అధికారులు పట్టించుకోరు, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోరు. ఏదైనా ఒక సామాన్యుడు ఇల్లు కడుతుంటే దాని మీద పోయి బుల్డోజర్ పెట్టడం, కూలగొట్టడం. ఏదైనా మళ్ళీ ఒక పౌరుడు ఎవడన్నా తెలియక ఇప్పుడు ఆరే అంటే ఒక రేంజ్ ఉంటుంది, వాళ్ళు వచ్చి దాన్ని మనం దురుసుగా పరిస్థితిగా ప్రవర్తిస్తారు. మనం చదువుకున్నట్టు ప్రవర్తిస్తాం, వాళ్ళు చదువుకున్నట్టు ప్రవర్తిస్తారు. ఏమంటావు? ఇప్పుడు ఆడు నువ్వు ఎవరో ఏం దాని నువ్వు కేసీఆర్ అంతే. మరి అధికారులకు విలువ ఇవ్వాలి. అధికారులకు విలువ ఇస్తాం. ఏది చదువుకున్న వాళ్ళు ఇస్తారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తెలుసుకోవాలి కదా చదువుకోవాలి. నువ్వు పోయి సామాన్యుల దగ్గర 80 గజాల జాగాలో పోయి బుల్డోజర్ పెడితే కడుపు మండదానికి కడుపు మండదంటే పైనుంచి వాళ్ళు ఒత్తిడి చేస్తేనే వాళ్ళకి కూడా ఉంటుంది కదా. సరే వాళ్ళు ఒత్తిడి చేసే వస్తారు కానీ పెద్ద పెద్ద గ్రౌండ్లు ఎక్కడ పోయినాయి? అది ప్రశ్నించాలి. ప్రశ్నించేటోడు లేకపోతే ఏమంటారు ఉన్నోడు దంచుకుంటారు. ప్రశ్నించి ఎవరు పట్టించుకుంటారు? ప్రశ్నించినోడు వాడు వానికి ఏం పని పడలేదు, వాడు ఏదో ఒకటి రోజు వాగుతూ ఉంటాడు, వాటితో మనకెందులే వదిలేయండి వాడిని. ఏదైనా న్యూస్ ఛానల్ రాసిన అనుకో వాడిని ఫోన్ చేసి ఆ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు, అవసరమా, వాడి పేపర్లు ఎందుకు ఇస్తున్నావు, ఇట్లా ప్రశ్నించే వాడిని ఏదో కూడా వింలేదు. ప్రజల్లో డబ్బు అనేది ఒక ముద్ర పడుతుంది. డబ్బు ఉన్నకే వాల్యూ ఇస్తారు ప్రజలు. ఈ వ్యవస్థను అంతా నడిపించేది ఎవరంటే ప్రజలు. ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడ్డ చేస్తారు, ప్రజలు ఇది బాగా గమనించాలి. అంతే మరి. ఇది గమనించి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కానీ ఎప్పుడైనా కానీ ఓటేయాలంటే వీళ్ళు ఏం పని చేసారు వీళ్ళు పక్క పెట్టేద్దాం. వీళ్ళు 2000 రూపాయలు ఇచ్చినా వద్దు అయ్యా నీ 2000 రూపాయలు నువ్వే పెట్టుకో, ఈ అవినీతి సొమ్ము నువ్వే ఊరేగు ఎదిరించి మాట్లాడినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. నువ్వు పాపం చేసి సంపాదించిన డబ్బుని తీసుకొచ్చి మాకు ఇస్తున్నావు. ఆ పాపం ఎవరు చుట్టుకుంటుంది? మనకే ఓటేసిన వాళ్ళకి. ఇది ఓటర్ గమనిస్తలేదు. అది గమనించగానే నువ్వు హత్య రాజకీయాలు చేసి పాపం చేసిన ఆ డబ్బుని, ఆ రక్తపు మడుగులో ఉన్న డబ్బుని తీసుకొచ్చి మా చేతికి ఇస్తున్నావు. అది తీసుకొని ఆ పాపాన్ని ముట్టగట్టుకొని 2 రోజులలో తిని తాగేసి హాస్పిటల్ పాలవుతారు. ప్రజలు గమనించాలి. మనం కష్టం చేసుకుంటే రోజుకు 1000 రూపాయలు 2000 వస్తాయి. ఆడొచ్చి 2000 రూపాయలు 5 సంవత్సరాలు. రోగాలు ఎట్లా వస్తున్నాయి అంటే నీకు ఇట్లా వస్తున్నాయి. ఆడ అవినీతి చేసిన డబ్బు నీకు రోగం వస్తుంది. ఇది గమనించి ప్రజలు ఈసారైనా ఒక విజన్ ఉన్న నాయకుని చేసి ఈ జవహర్ నగర్ డెవలప్మెంట్ ఇప్పుడు ఎంతెందుకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అక్కడ. ఎక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చారు, మన జవహర్ నగర్లో ఎవరికి ఇవ్వలేదు. మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఒక కాలనీ అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు బూత్ బంగ్లాల లాగా ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అట్లా ఉంటుంది మన వ్యవస్థ. అదే అయితే మధ్యలో నీది ఆడియో లీక్ అయింది. ఇదే ఇట్లే క్వశ్చన్ చేసిన చాలా మందిని ఫోన్ చేసి బెదిరించాడు. ఇక మనం సామాన్యులం కానీ ఎట్లా వెళ్ళాలంటే భయం. భయం ఎందుకంటే మనము ప్రశ్నించే వరకే మనది. అది ప్రజలకు పోయింది మెసేజ్, వాళ్ళు దాన్ని ఇది చేసుకోవాలి. అంతెందుకు ఇప్పుడు మేయర్ మార్చారు, మేయర్ అవినీతి చేసిందన్న ఎక్కడన్నా బయట పెట్టిరా? ఫామ్ హౌస్లు ఉన్నాయి అన్న, ఫామ్ హౌస్లు కూలగొట్టిరా? మరి ఏది అవినీతి బయట అంటే ఆ ఆడబిడ్డ టార్గెట్ చేసి టార్గెట్ చేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఆడబిడ్డ మహిళకే ఇచ్చారు. కానీ సరే ఫస్ట్ అంటే అవినీతి చేసినప్పుడు నిరూపించాలి. అది చాలా సరే. నువ్వు ఒక ఆడపిల్లని దించినప్పుడు నీకు స్వచ్ఛందంగా ఈ కార్పొరేటర్ నీకు సహకరించారా? లేదు. ఈమె అవినీతి చేసింది, ఇది నిరూపిస్తాం, నువ్వు ఉండు, మీరుండండి, మీతోని ఏదైనా సాధించుకోగలుగుతాం, మన జవహర్ నగర్కి ఏమైనా నిధులు సేకరించగలుగుతామని ఈ కార్పొరేటర్ ఏమైనా సాధించగలిగిన? లేదు. బహిరంగంగా వీడియో చూసినాం మనం.
ఆ పాత కార్పొరేటర్ మేయర్ వెళ్ళి ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకెన్ని రోజులు ఉంచుకుంటావు, నాకు సపోర్ట్ చేయలేదు కదా అంటే ఇక్కడ కొనుడు అమ్ముడే. జవహర్లాల్ ప్రజలు ఒక్కసారి అమ్ముడిపోతే వీళ్ళు 2 సార్లు అమ్ముడు వేరే కార్పొరేటర్లు. ఇప్పుడు వీళ్ళు ఎవరు తెలివి తక్కువ, కార్పొరేటర్ల ప్రజలు తెలివి తక్కువ. ఎక్కడైనా నాయకుడు మంచిగానే ఉంటాడు అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు ఏంటంటే ఒకసారి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణ నువ్వే ఉన్నావు, లక్ష్మణ్ ఒక టీడీపీ పార్టీ నుంచి కార్పొరేటర్ కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం చేస్తాడా చేయడానికి చూస్తారు. కానీ మంచి హిమాయమీలనే ప్రభుత్వాలు కూడా కొడతారు. వీళ్ళు అనుకుంటారు కానీ నెక్స్ట్ ఎన్నికల్లో ఉంటుంది. అదే జరగాలి, ప్రజల్లో చైతన్యం రావాలని. నేను కూడా ఈ ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళందరూ చిట్టా దగ్గర ఉంది. ఎప్పుడు రేవంత్ రెడ్డి సారు 1000 ఎకరాలు ఉన్నాయి, ఆ 1000 ఎకరాల్లో 500 ఎకరాలు ఈ కార్పొరేటర్ల దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇచ్చారు, ఏ సర్వే నెంబర్తో సహా చెప్తా. కానీ ఇంకొకటి ఎంఆర్ఓలు ఆర్ఐలు అంతా గవర్నమెంట్ భూమి అంటారు. గవర్నమెంట్ భూమి ఏం కాదు, ఎక్సర్వీస్ మ్యాన్లే ఉన్నారు. ఎక్సర్వీస్ మ్యాన్ల నుంచి కొన్నట్టే ఉంది. మరి ఇదెందుకు ప్రస్తావన రాదు? ఈ జిహెచ్ఎంసీలో ఒక 1 లిస్ట్లో కొన్నారు, ఆ ప్రజలు కట్టుకొని స్వేచ్ఛగా. అది కూడా వ్యవస్థ పనిచేస్తారు. ఎందుకు? గవర్నమెంట్ భూమి అంటారు. అన్ని గవర్నమెంట్ భూములు ఎట్లయితే ఆర్మీ దగ్గర నుంచి కొన్నట్టు కూడా కొన్ని ల్యాండ్ ఉన్నాయి, దాని ఎందుకు ఖండిస్తలేరు? కొన్ని ఉన్నాయి చేసుకోండి, మా గ్రౌండ్కి ఇచ్చింది గవర్నమెంట్ భూమి అని మాకు వేయలేదు ఇంతవరకు. దాని గురించి చాలా పోరాటం చేసినాం. యువత కూడా విసిగిపోయారు, రాదు మన గ్రౌండ్ వదిలేసి చేసుకో అన్న స్థాయికి వచ్చారు. ముందుకు వెళ్దామన్నా ఆపేసారు. ఏం చేస్తాం? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితులు ఏర్పడి హైదరాబాద్కు 8-9 కిలోమీటర్లో ఉన్నాము. 14 కిలోమీటర్లు అనుకో మామూలుగా 10 నిమిషాలు సికింద్రాబాద్ నుంచి మనం దగ్గర భూములు మనకు లేవు. ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ అంటే కార్పొరేటర్ ఏమైనా పోటీ చేస్తారు? కార్పొరేటర్ పోటీ చేస్తే అయితే మనది కాదన్న. కాకపోతే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు వాళ్ళ గురించి వివరించే స్థాయితో మన లేరు. ఎవరినైనా గెలుపు ఓటమి డిసైడ్ చేయగలుగుతాం. ఈసారి ఇంతకుముందు అయితే నేను సపోర్ట్ చేసిన, ఈసారి అయితే ఏ కార్పొరేటర్ సపోర్ట్ చేయాలి. వాళ్ళు గెలుపు ఓటమిలకి కంపల్సరీ నేను మూల కారణం అవుతా. కంపల్సరీ ఎవరు ఎంత ఆస్తి సంపాదించారు, ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు కిరాణా షాప్ నుంచి వచ్చారు, ఎవరు స్టీల్ సామాన్లు వచ్చారు, ఎవరు టిఫిన్ సెంటర్ నుంచి వచ్చారు, ఎవరు పాండవ పెట్టుకొని వచ్చారు, ఇవన్నీ చరిత్ర మొత్తం తీస్తా, అన్ని ప్రచారం చేస్తా. అలా దగ్గర అవినీతి జరిగిందని కంపల్సరీ. ఒక పాండవ పెట్టుకుంటే ఎంత సంపాదిస్తారు చెప్పు, ఎన్ని సంవత్సరాలు? అదే పాండవ ఇంకొక ఆయన పెట్టుకున్నాడు, అతను కూడా చూపిస్తాను నేను. స్టీల్ సామాన్ పెట్టుకుంటే, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే, కిరాణా షాప్ ఎంత సంపాదిస్తావు? బతుకుదేరు కోసం జీవనోపాధి నువ్వు చేయి, అవినీతి చేసి సంపాదించింది కూడా చూపిస్తాను. కిరాణా షాప్ పెట్టుకొని గొప్ప వాళ్ళు కావద్దా అన్న కొంతమంది నేను దాన్ని కూడా చెప్తా. కొంతవరకే ఉంటుంది, కొన్ని 100 కోట్లు ఎటు నుంచి వస్తాయి. ఆ 100 కోట్లు కూడా మన దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి, A to Z. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎట్లున్నాయి, మన ఎట్లా బెదిరించిండు, అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర, ఆధారాలతో సహా ఉన్నాయి. ఏదో ఒక రోజు ఈ వెంచర్లకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని రికార్డులు అన్ని చూపిస్తాను, లైవ్ చూపిస్తాను నేను, లైవ్ చూపిస్తాను. పోదాము రోజు అసలు ఎవరెవరు అక్కడ పోయి ఎంఆర్ఓ సీజ్ చేసి ఒక పెద్ద స్కూల్ పెడతానా కానీ దాన్ని మళ్ళీ తిరిగి తెల్లారి దాని ఫినిషింగ్ మొత్తం తీపిచ్చేసారు. పవర్ పని చేస్తారు. ఏముంది, జనవరి 27 దాకా పనిచేస్తుంది. జనవరి 27 తర్వాత నేను చూపిస్తాను. మీ వ్యవస్థ ఛానల్లో జవహర్లాల్ వ్యవస్థ కోసం పనిచేస్తానంటే ప్రతి ఒక్క కార్పొరేట్ దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ మనం చేద్దాం. అంటే ప్రతి ఒక్కడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ వస్తుందో మనం పోదాం మన ఛానల్ నుంచి. కానీ ఫస్ట్ ఈ జవహర్ నగర్ ఏం జరుగుతుంది, ఇంట్లో ఇల్లు చక్క పెట్టుకోవాలి ఫస్ట్. మన జవహర్ నగర్ లో మన వ్యవస్థ ఛానల్ ఇక్కడ స్థాపించారు కాబట్టి ఇక్కడ నుంచి మనం మొదలు పెడదాం. అప్పుడు వ్యవస్థ ఛానల్ కూడా ఒక పేరు వస్తుంది. కార్పొరేటర్లు ఎవరు ఏం చేసారు, ఏంది వాళ్ళ అవినీతి ఎంత సంపాదించారు, వాళ్ళు కొన్నది మనకి ఏమొద్దు, వాళ్ళు కష్టపడ్డ మనకు వద్దు, వాళ్ళు కిరాణా షాప్ పెట్టి ఎంత సంపాదించారు అవి మనకు వద్దు. నేను అనేది అదే, జీవనోపాధి కోసం ప్రతి ఒక్క వృత్తిలో కొనసాగవచ్చు, దానికి ఏం తప్పు లేదు. అవినీతి చేశారన్నా కబ్జాలు చేసారు కార్పొరేటర్లు అని చెప్తున్నా కాబట్టి ఆ కార్పొరేటర్లు వాళ్ళ ద్వారా ఎంతమంది మోసపోయారు, వాళ్ళందరూ కూడా రెడీ ఉన్నారు రావడానికి. ఏది ప్లాట్లు వాళ్ళ చావల్ కబ్జా చేసి వాళ్ళ మోసం చేసి వాళ్ళందరూ రెడీ ఉన్నారు. మనకి ఎవిడెన్స్ అన్ని ఇస్తారు, ఎవిడెన్స్ తోనే పోదాం ఆ జాగాలో. ఎన్నెన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎంత పెద్ద ఫామ్ హౌస్ ఉంది, గవర్నమెంట్ స్థలం ఎట్లా కబ్జా చేసారు అన్ని ఉన్నాయి మన దగ్గర. చేద్దామని రోజు పోదాం. పోదాం. ఓకే, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.